చిన్న కృష్ణుడు భూమిపై జన్మించి కొన్ని నెలలే అయ్యింది. కానీ అసురులు మాత్రం భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ చిన్నారి కృష్ణుడే తమ అంతాన్ని తెచ్చిపెడుతున్నారని నారదుడు, బ్రహ్మదేవుడు ఇప్పటికే హెచ్చరించారు. కంసుడు కలవరి పడిపోతూ ఈ బాలుని ఎలా చంపాలి అన్న తపనతోటి అసురులను ఒక్కొక్కరిగా పంపిస్తున్నాడు. అందులో ఒకరే శతకాసురుడు. ఒకరోజు గోకులంలో శ్రద్ధగా నామకరణ కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు నీడ కోసం అని కృష్ణుడిని ఒక పెద్ద రథచక్రం కింద పడుకోబెట్టారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ పాత శతకంలో రాక్షసుడు ప్రవేశించాడు. శతకాసుడు ఆ చక్రాన్ని వాడుకొని చిన్న కృష్ణుడిని తొక్కేయాలనుకున్నాడు. ఎవరూ తెలుసుకోకుండా ఆ రాక్షసుడు అక్కడే దాక్కున్నాడు. ఆ సమయంలో యశోదమ్మ ధ్యానంలో ఉంది. గోకులం మొత్తం శుభ కార్యక్రమంలో బిజీగా ఉంది. కానీ చిన్న కృష్ణుడు తన రెండు చిన్న కాళ్ళను ఊపుతూ నవ్వుతూ ఆ చక్రాన్ని గాల్లోకి తన్నాడు. తర్వాత శతకం ఆకాశంలోకి ఎగిరి నేల మీద పడిపోయింది. శతకం విరిగిపోయింది. రక్తం కారింది. అక్కడ శతకాసుడి రూపం బయటపడింది.